హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే గోర్లు జుట్టు ఎప్పుడు కట్ చేసుకోవాలి. మనలో చాలా మంది గోర్లు జుట్టు ఎప్పుడు కట్ చేస్తారంటే వాళ్ళకి టైం దొరికినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కట్ చేస్తారు. అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి ఏదైనా ఫంక్షన్ ఉంటే లేదా జుట్టు పాడవుతుంది అనుకుంటే జుట్టు కట్ చేస్తారు. అబ్బాయిలు అయితే ఎవరినైనా కలవడానికి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా ఇంటర్వ్యూ లాంటివి ఫేస్ చేసే టైంలో గోర్లు జుట్టు కట్ చేస్తూ ఉంటారు. కానీ టైం మాత్రం చూసుకోరు. గోర్లు కానీ జుట్టు కానీ ఏ రోజు కట్ చేసుకుంటే మంచిది అనేది చాలా వరకు చూసుకోరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గోర్లు ఎప్పుడు కట్ చేసుకోవాలి అంటే హెయిర్ కట్ అండ్ షేవింగ్ చేసుకునే సమయంలోనే చేసుకోవాలి. మరి హెయిర్ కట్ షేవింగ్ ఎప్పుడు చేసుకోవాలి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అలా చేయడం వల్ల అశుభ ప్రభావం మన పైన పడుతుంది. కాబట్టి ఎప్పుడు జుట్టు కట్ చేసుకోవాలి, ఎప్పుడు షేవింగ్ చేసుకోవాలి అనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. షేవింగ్, హెయిర్ కట్ దేనికైనా ఒకే రకమైన టైం ఉంటుంది. అలాగే గోర్లు కట్ చేసుకోవడానికి కూడా ఒకే రకమైన టైం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించినట్లయితే, ఏదైతే గోరు కానీ మన హెయిర్ కానీ చివరి భాగం కట్ చేస్తామో అది వృతకణ. గోర్లు అయితే ప్రత్యేకంగా మురికితో నిండి ఉంటాయి. కాబట్టి వాటిని మనం తప్పకుండా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకునే ముందు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సూర్యాస్తమయం సమయంలో అండ్ ఆ తరువాత అంటే రాత్రిపూట గోర్లు కానీ జుట్టు కానీ కట్ చేయకూడదు, షేవింగ్ చేసుకోకూడదు. మరి ఎప్పుడు కట్ చేసుకోవాలంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ పని కంప్లీట్ చేయాలి. అండ్ ఒకే ఇంట్లో ఉండే సోదరులు ఒకే రోజున హెయిర్ కట్ చేసుకోకూడదు. వీటి తర్వాత రోజువారికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆదివారం చూసినట్టయితే ఇది సూర్యభగవానికి సంబంధించిన రోజు. ఈ రోజున మనలో చాలా మందికి సెలవు ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు కటింగ్, షేవింగ్ వంటి చేసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆదివారం రోజున హెయిర్ కట్ కానీ, షేవింగ్ కానీ, గోర్లు కట్ చేసుకోవడం కానీ చేయకూడదు. నెక్స్ట్ సోమవారంకి వచ్చేటప్పటికి ఈ రోజున జుట్టు కత్తిరించుకుంటే ఆదాయం పెరుగుతుంది. కానీ సంతానం కోసం ఎదురు చూసేవారు, ఒక్కరే కొడుకు ఉండేవారు సోమవారం రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోకూడదు. అండ్ మన హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం రోజు ఆంజనేయుడికి సంబంధించిన రోజు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించింది. అంగారకుడిని ధైర్యానికి కారకంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజున గోరు జుట్టు కత్తిరించడం వల్ల మీలో కోపం పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆయుష్ కూడా తగ్గుతుందని పండితులు చెప్తున్నారు. నెక్స్ట్ బుధవారం రోజున గోర్లు, జుట్టు, గడ్డం వంటివి కత్తిరించుకోవడం పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ రోజు చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు బుధవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వల్ల బుధుడి స్థానం బలపడుతుంది. బుధుని అనుగ్రహంతో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. నెక్స్ట్ గురువారం రోజు బృహస్పతి గ్రహానికి సంబంధించింది. ఈ రోజు గోర్లు, జుట్టు కత్తిరించుకుంటే గురుడి ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గురువారం రోజున పొరపాటున కూడా జుట్టు, గోర్లు కత్తిరించుకోకూడదు. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించింది. ఈ పవిత్రమైన రోజున జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కానీ చాలా మంది శుక్రవారం రోజు చేసుకోవద్దు అనుకుంటారు. కానీ శుక్రవారం రోజు క్లీనింగ్ అనేది చాలా చాలా మంచిది. మనం గోర్లు, జుట్టు కట్ చేసుకోవడం అంటే మన బాడీని మనం క్లీన్ చేసుకోవడం. కాబట్టి శుక్రవారం రోజు గోర్లు, జుట్టు కట్ చేసుకోవచ్చు. ఈ రోజు చేయడం వల్ల మీ జీవితంలో విజయ అవకాశాలు పెరుగుతాయి, మీ ఆదాయం, కీర్తి ప్రతిష్ట కూడా పొందుతారు. నెక్స్ట్ శనివారం. ఈ రోజు గోర్లు, జుట్టు కత్తిరించుకోవడం శుభప్రదంగా పరిగణించబడదు. ఈ రోజున ఈ పనులు చేయడం వల్ల అకస్మాత్తుగా మరణం సంభవించడం, ఆర్థిక పరమైన నష్టాలు వాటిల్లో ప్రమాదం ఉంటుంది. అంతేకాదు షేవింగ్ చేసుకోవడం, కటింగ్ చేసుకోవడం వల్ల పితృదోషం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు గోర్లు కట్ చేసుకోవడం కానీ, హెయిర్ కట్ చేసుకోవడం కానీ, షేవింగ్ చేసుకోవడం కానీ చేయకండి. వీటి తర్వాత తిథులు చూసినట్టయితే శాస్త్రాల ప్రకారం విధియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి తిథుల్లో కటింగ్, షేవింగ్ చేసుకునేందుకు శుభప్రదంగా పరిగణిస్తారు. మిగతా రోజుల్లో అశుభంగా పరిగణిస్తారు. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకొని తిథులు, రోజులు, సమయాలు గుర్తు పెట్టుకొని ఆచరించి చూడండి. తప్పకుండా మీ జీవితంలో కొంత మార్పు అయితే తప్పకుండా వస్తుంది. ఇవి ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.